మనిషి ఇంకా రాకపాయే చెప్పిన పని మురుగ పెట్టి ఎటో పోతాడు. ఒక్క థమ్స్అప్ తెమ్మంటే గింత షేపా. ఇక ఆ మనిషి రాడు కానీ చెవులన్నీ వడిపెట్టి నేనే తీసుకొస్తా. ఏటైతే పిల్లగా ఏం పిల్ల పోరనుక గిదలుగా కొద్ది మొరలేదు పిల్లలా పడుతుంది. నువ్వు పిల్లగాడలేదే నేను పిల్ల అంటే వచ్చిందా? సంతలో దొరికిన పంతులు లెక్కనే బాగానే తెలుగు మాట్లాడతాను కానీ నా మొగడు కనబడ్డా. నాకు నువ్వే ఎవరు ఇక మీ ఆయన ఏం తెలుస్తాడు? ఎందుకంటే నీ ఎసంటోడే గర్భగులది వచ్చి గణపయ్య ఏడున్నాడు అని అడిగిండట. నువ్వు ఈ ఊళ్ళోనే వండుకుంటా నా మొగడు తెలియదు అంటే ఎంత ఘోరం అసలు. మా వీడియోలు మస్తు మంది చూస్తారు. మేము ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్. నీకు ఎరికేనా? నాకు తెలీదమ్మా. లేట్ చేయకుండా వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఫాలో కొట్టు. ఎటైతే కొట్టాడు పోరాడు నీ మంచి ఏమో. ఇగో ఇగో మా వీడియోలు పొట్టుంటాయి. ఏం మనిషి ఏమో తెలివి తక్కువ పోరాడు ఉన్నట్టున్నాడు. ఆరిక ఏ మాటకా మాట చెప్పాలి కానీ నీ దగ్గర ఉన్న మందు టేస్ట్ మల్లిగా దగ్గర రాదు. మీకు రోగాలు బాగున్నాయి బావా. ఆడంతా కలిసి మందే అమ్ముతాడాయే. ఆ దగ్గర పోయి తాగుడు ఎందుకు చెప్పు. వండేదాన్ని ఇడిచిపెట్టి ఏళ్ళు కదా వండేదాన్ని చేసుకున్నట్టుంది నీ కథ. అయ్యో ఎందుకు ఆరిక గంత ఫీల్ కాబడుతుంది? కాదు బావా, అంటే వంటలేక మెడలిత్త వాళ్ళకి నడియం రాత్రి వచ్చి నా తలుపు కొట్టినా అద్దనకుండా ఉద్దరిస్తా నేను మందు. నువ్వు గత్తరు మంది అమ్మ బిత్రం దగ్గరకు పోయి తాగినా పడుతుంది. మళ్ళీ వచ్చి నాకే చెప్పబడుతుంది ఆ దగ్గరకు పోయి తాగినా అని. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నువ్వే చెప్పు, నాకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది పడు నీ కథ. ముచ్చటి తెలవ ముందుకే కొచ్చడి చాకుతోటి కూర్చున్నట్టు చేయబడుతుంది. నువ్వు మొన్న 2 రోజులు మీ అమ్మగారింటికి పోయినావుగా. నాకు మంద తాగాలనిపించాక మల్లిగా ఇంటికి పోయినా. ఏమో పట్టు, నీ అన్ని దొంగ మాటలే. ఓ మనిషే అమ్మ నీ అమ్మ నా పిల్లం వస్తుంది. హారిక 2 నిమిషాలు ఇంట్లో పోతున్నా లేడని చెప్పు. హారిక ఏం పని చేస్తానవే? ఏం పని చేస్తేనే గిరాకత్త గిరాసులో వసురు లేకుంటే ఎదురు చూసుడు. ఏందే ముఖం అంతా బెదురు పెట్టినావు గిరాకి అత్తలేదా? ఏం మాత్తంది మళ్ళీ పోతే నా మొఖానికేమైంది మంచిగానే ఉన్నది. నువ్వు జోకులేకే నాకు ఓకరం వచ్చినట్టు అవుతుంది. నువ్వు నీ కుళ్ళు జోకులు. ఇగో మా మనిషి అత్త ఎప్పుడు ఇంటికి రమ్మని పొద్దుగాల వచ్చిండే నాకు షేర్ అవుతాను దాంతోటి. మా చెప్తా పోయే. ఈ మాట నా మొగన్ లెక్కున్నది. ఏమైంది పదా మళ్ళా గిట్లా వచ్చినావు? మామూలు మాటలు ఎక్కిన పడ్డదే అందుకే వచ్చిన. ఏంది నువ్వు అయిన రోగులే ఉన్నావు. కుక్క మొత్తుకున్నా కూడా నీకు అయిన లెక్క పడుతుంది. నువ్వు ఊకుండే నాకు తెలియదు అనుకుంటున్నావు ఆయన మాటలు. ఏమయ్యా ఏం చేస్తానో వర్రలా దా చూసిన అక్క ఒదిగినట్టు ఒదిగినావు అందులో. ఏం లేదా ఇప్పుడే వచ్చిన కుక్క చెప్పేసుకొచ్చింది అటు ఇటుకి వెళ్ళినా. మరి ఆ కుక్క ఏది నీ చెప్పేది? అయిపోయింది నాకు కథం. పొద్దుగా లాగా థమ్స్అప్ రేపో కడుపులో చల్ల పడుతుంది అని తోలిన. ఇక పోరి ఇళ్ళ దాసేదేమున్నది గాని నువ్వు సడన్ గా కనబడే వరకు బావకు భయమై ఇంట్లో వచ్చిండు. గల్లేమున్నది తీయరాదే. నోర్మై దొంగ మొకందానా అప్పటి నుంచి ఇంట్లుంచుకొని ఇప్పుడు సొక్క మాటలు మాట్లాడుతున్నావానే? పల్లెరిగాయ మొగందానా దౌడ మించాలి పటేల్ మనం చంపితే పళ్ళని రాలాలే. నీ మొగని నేనెందుకు రాస్తానే?
మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నీ మాట వినవాడే నీ మొగనికి పిరిగి వచ్చి ఇంట్లో వచ్చిండు. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అయినా ఊరి మీద మొగోళ్ళకు మందు పోసి ఎందుకు నాశనం చేస్తానవే? నీ మొగడు దేశం పోయి పంపించిన పైసలు దాల్తలేవా? నా సంపద నీకెందుకే? నీ కొంపనే సక్కదనం లేదు గాని. హారిక ఊకో. అరే ఆగరాదే, తెల్లారితో లేస్తే ముఖం ముఖం చూసుకుంటాం ఎందుకు? నేను కాదురా ముఖం చూసుకునేది, నువ్వు. ఏ ఈ బుచ్చగాలలో లేని నా ఇంటి ముంగట నడువురి. ఎక్కువ తక్కువ మాట్లాడేదానికో పెద్ద మనుషుల దగ్గర పిలిపితే చెప్తాన్నా. బలుపున్న నీకు పిలిపించడు ఎంతసేపే? బలుపున్న నీకు పిలిపించడు ఎంతసేపే? సర్పంచ్ వచ్చి సాటుగా దాగిపోతాడు. అయినా నీ బలగం పెద్దది కాదే, మేమేడ తట్టుకుంటాం. ఇగో పోదాం, పనికి లగ్గం చేసేది ఉన్నది. నా ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకుంటారు, నన్నే మాటలంటారు. ఏం మనసులో ఏమపో ఏంది మాట్లాడేపా? 2 రోజుల నుంచి నా ఇంటి ముఖాన్ని అత్తలేడు ఆ రాజు. పైసలు ఎవడిస్తాడు అనుకుంటాడో ఏమో. అడుగుదాం తా, వాళ్ళ ఇంటికి పోయి మరి అడుగుదాం పా అన్న. ఓ రాజు బాబా ఉన్నావా? బయటికి వెళ్ళు. ఇదేంది ఊరికి పోయే ముందు పిల్ల అడ్డం వచ్చినట్టు అడ్డం వస్తుంది ఏందే? 2 వద్దులు నా మొగడు కనబడకపోయేసరికి పానమంతా 16 కాలువలై తిరుగుతుందా? అమాంతం ఎత్తుకపోయేటట్టు మంచిగా ఒత్తుకున్నోనే పట్టుకొచ్చినావు కదా. ఆ వానపా మొగాన్ని ఏ కోణంలో చూసినా నాకు చూడబుద్ధి కాదు కానీ నా దుకాణంలో తాయి ఖాతా పెట్టిన పైసలు మూత మోగుతున్నాయి. అవి వసూలు చేసుకోపోవడానికే వచ్చిన. వసూలు చేసుకోనికే వచ్చిన మీడికి. బుచ్చపొడు బువ్వ కోసం పిచ్చి పాట వాడినట్టు ఏంది కాకిరి వీకిరి? అయినా నువ్వెవరు? నేనెవరా? గుండాలకు గుణపడడం చెప్పే హీరోని. అన్యాయాన్ని ఎదిరించి అందమైన న్యాయాన్ని, ముఖ్యంగా ఆపదలో ఉన్న లేడీస్ ని ఆదుకునే పోలీస్ ని. అవును, ఓవర్ యాక్టింగ్ చేసే పోలీసే గానీ కొంచెం తగ్గించు. గంతగనం గొంతు దించుకొని మాట్లాడకమని చెప్పు. నా ఇంటి దాగిపిస్తే నైట్ అంతా కాపలు కాసే ముఖం లేకున్నాడు. ఈయన్ని కల్లాశకు తీసుకొని వచ్చినవా? ఏయ్ మాటలు మంచిగా రాని. ఎంతైనా కళ్ళు కాశపడితే అంత మాట అంటావా? వియ్యానికి పోయిన రాంబాయి ముచ్చట పెట్టుకుంటే ముంబై పోయిందంట. పైసల కోసం వచ్చి అడ్డమైన ముచ్చట పెట్టబడుతుంది. ఏం దారికా ఇది? హారిక పవన్ కళ్యాణ్ పాన్కు వచ్చినవా? ఏంది దీని దగ్గర ఉద్దర పెట్టినావా అని ఎద్దును పట్టుకొని వచ్చింది. హారిక నేను దూరపోని అనుకున్నావా? పైసల కోసం ఇంటి దాకా వచ్చినావు. ఈ కథ మంచిగానే ఉన్నది. పెళ్లి చేసుకొని చక్కగా అత్తగారింటికి ఒక అందమైన దీవుల కోతమా? ఈ కథ మంచిగానే ఉన్నది. అవును గాని ఇదేమో లగ్గం అంటది, అత్తగారి అంటది, నువ్వేమో మొన్నమైతే ఆ ఇంట్లో వచ్చినావు. అసలు ఏంది భాగవతం? ఇది కళ్ళు కనెక్షన్ లెక్క కొడతలేదు, నాకు ఎటో కొడతాంది. అబ్బా పైసలు ఎగ్గొట్టడానికి పలుదారులు మంచిగానే ఎదుకులాడుతున్నావు గాని అస్సలుగా ఇడిచిపెట్టా. అయ్యో హారిక, పైసల కోసం ఇంటి దాకా వచ్చినావు. నేనేమన్నా దూరపోని అనుకున్నావా? తాగచ్చినవా? వాసన గుప్పు అని వస్తుంది. తాగొస్తేంది, తడుపుకొని వస్తేంది. నీ మొగుడిని అడగబడితివి. నా కొంప మునిగింది రా నాయనో. నా మొగన్ని మందు పోసి మలుపుకున్నది రా నాయనో. నా పెద్ద దిక్కుని పెగ్గు పోసి మలుపుకున్నది రా నాయనో. తలంబ్రాలు పోసినాడు తలుపులు దాటిపోయిందని రా నాయనో. అమ్మా ఆపే. ఇగో బావా, నువ్వు నా దుకాణంలోకి వచ్చి తాగి మరీ చెప్తివి ఈడున్న రుచి ఆడుండదని. ఇప్పుడు నా గిరాకి అటెట్లా మళ్ళింది? ఇది ఎంతటి మోసం చెప్పు. అది కాదు హారిక, నా పిల్లని ఇంటికి రావద్దని ఒట్టేసుకుంది. నా మనసు బాధ తట్టుకోలేక నా ఇంటికి కోరుకుంది. ఇద్దరు ఏకమైన ఏం చేద్దాం అనుకుంటారే? పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో వినకూడని మాటలు వినాల్సి వచ్చింది, పడకూడని నిందలు పడాల్సి వచ్చింది.
అసలు నా గురించి అది గట్లెట్లా అనుకుంటుంది? అయితే దాని మొగుడు అట్లా కావచ్చు, కానీ నేను కాదు. ఇంకోసారి అయితే దాని నోట్లకి వెళ్ళి మాట అయితే రాని, అప్పుడు చెప్తా దాని సంగతి. అబ్బా తాగుడు నేను పెద్ద తాగిన లెక్కని అమ్మ వేసిన నా ఇంటికి వస్తుంది రోజు నీ అవ్వ తాగితే తప్ప అవ్వ తాగుడు సలగుడు పనసు బాలేకేదో నా ఇంటి తాగిన దానికి నీ అమ్మ రచ్చ ఇంటికాడ. అరే అబ్బా పైసల కోసం నీ అమ్మ ఇంటి దాకా వచ్చింది నీ అమ్మ. అవ్వ తాగుడికి ఇంతది కానీ అమ్మ నా పిల్లం నీ అమ్మ నన్ను అమ్మ దాని ముందర కొట్టిన ఇవాళ ఇది మొత్తం కచ్చ తాగితేనే కానీ నాకు మనసు నిమ్మలా ఉంటుంది. అవని అవ్వ అందరు ఆడి చూస్తాంటే నా పిల్లం ఇంటికాడ నా మీద చేయబట్టినే తల్లి దాని పైసలు దాని ఎంత ముద్దు ఇంటికి వచ్చిందే ఇలా అవ్వ ఇన్ని రోజులు నేను తాగుతాను ఎన్నడూ అది ఇంటికి రాలే. రాజన్న అసలు నువ్వు మనిషివేనా అనే? కాదు దేవుణ్ణి ఓరాలు ఏమన్నా కావాలన్నా లేదంటే పెగ్గు మందు వస్తుంటా. ఛీ గా మందు నాకెందుకు, నేను తాగా నాకు మందు వద్దు. సరే గాని ఆరిక పైసలు అప్పుడు వచ్చేసా కానీ పో. నేను దానికోసం రాలే. మరి అన్న ఈ తాగుడు బంద్ చేసి వదిలేకుండా అనుమానాలని నిజం కాదని నిరూపించు. నిరూపించా ఏమవుతుంది? తాగుడు బంద్ చేయాలంట నిరూపించాలంట. హలో ఇప్పటిదాకా అన్నావు కదా తాగుడు బంద్ చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి, చూసినావా ఎంత ఘనకార్యమైంది నీ వల్ల ఈ తాగుడు వల్ల. వదిన నువ్వు అనుకున్నట్టు హారిక అలాంటిది కాదు, ఆమె జీవితం వేరు. కట్నం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ భర్త ఆమెను వదిలేసి చాలా కాలం అయింది. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చులకనగా చూస్తారని చెప్పి వాళ్ళ ఆయన దుబాయ్లో ఉన్నారని చెప్పుకుంటుంది. నీ భర్త నాకు వరుసకు భావన అవుతాడు కావచ్చు, కానీ నేను ప్రతి మొగోన్ని అన్నదమ్ముల లెక్కనే అనుకున్నా. నీకు వచ్చిన ఆలోచన నాకు కూడా వచ్చింది, చచ్చిపోదాం అనుకున్నా. నా గురించి ఈ ఊరు ఇంకెన్ని అనుకుంటుందో అని భయమైంది. నేను చచ్చి దాన్ని నిజం చేసే కంటే నేనేందో బతికుండి నిరూపించుకుందామని ఆగిన.
మందు తాగితే నా ఒక్కనికే ప్రమాదం అనుకున్నా, కానీ అది ఇంతమంది మెడ చుట్టుకుంటుంది అనుకోలే. వద్దుగా నాకు ఆ మందు వద్దు, నేను జీవితంలో తాగనిగా. నువ్వు తాగుడు బంద్ చేసుడు కాదు బావా, ఈక నుంచి నేను మంది అమ్ముడే బంద్ చేస్తా. అగో అది అమ్ముడు బంద్ చేస్తే నువ్వు ఎట్లా బతుకుతావే? నాకు మిషన్ కుట్టచ్చు కదనే, బట్టలు కుట్టుకొని బతుకుతా.